అనకాపల్లి జిల్లా అచ్యుతపురం సెస్లోని ఓ ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. సెస్లోని ఎసెన్సియా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం రియాక్టర్ పేలి సుమారు 18 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు మధ్యాహ్న భోజనం సమయం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకుని వచ్చేందుకు సహాయ చర్యలు చేపట్టారు. ఎసెన్సియా కంపెనీలో ప్రమాదంపై హోంమంత్రి మంగళపూడి అనిత స్పందించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్తో మంత్రి ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. బీ షిఫ్ట్కి వెళ్ళాలా? వీళ్ళంతా బీ షిఫ్టా? జనరల్కి వెళ్ళాలి వీళ్ళందరూ. బీ షిఫ్ట్ మేనేజ్మెంట్ అసలు పట్టించుకోకపోతే పెన్ తెచ్చవా? కంపెనీ ఇప్పటికే ఇంకా కంట్రోల్ అవ్వలేదు. ఇన్ని ఫైర్ ఇంజిన్లు తీసుకొస్తున్నాం. మనుషులకి ఏమైందో లిస్ట్ ఎట్లా యాజమాన్యాలకు అడుగులకు మడుగులు ఎత్తుతూ ఉన్నారు. భద్రత పాటించలేని యాజమాన్యాలపై ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోరు? ఎందుకు చర్యలు తీసుకుంటే ఈ రకంగా వరుస ప్రమాదాలకి నిలయంగా అచ్యుతాపురం ఎస్సీజెడ్ మారుతుంది. నిన్నగాక మొన్న ఒక ఫార్మా పరిశ్రమలో ప్రమాదం జరిగింది. ఈ రోజు ఒక ప్రమాదం జరిగింది. భారీ ప్రమాదాలకి నిలయంగా మారుతాయి. వరుస ప్రమాదాలకి నిలయంగా మారుతున్నాయి. కార్మికులు క్షణ భయాందోళనతో అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కుమని విధులు నిర్వహించవలసినటువంటి దుస్థితి ఏర్పడుతూ ఉన్నది. అందుకని ఈ రోజు విధులకు హాజరైన కార్మికులు ఎంతమంది గాయాలకు గురయ్యారు డిస్ప్లే చేయాలి ఆ లిస్టు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ ఏం చేస్తున్నాడు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తా ఉన్నారు? వచ్చిన వెంటనే ఈ లిస్టును బయట పెట్టించాలి. ఎంతమందికి ఏమైందో తెలియలేని గందరగోళం పరిస్థితి, కార్మికుల కుటుంబంలో భయాందోళన. అందుకని వీటన్నిటిని నివృత్తి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిశ్రమ సమగ్ర